Hi guys, నా పేరు సాయి రితేష్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వీఆర్ అగైన్ బ్యాక్ విత్ ఇంట్రెస్టింగ్ వీడియో. అదేంటంటే రెడ్మీ k20 ప్రోకి రీసెంట్గానే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఆ అప్డేట్లో ఏమైనా బగ్స్ ఫిక్స్ అయినాయా, లేదంటే ఏమైనా కొత్తగా ఫీచర్స్ ఇచ్చారా, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో వీడియోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, సిన్సియర్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్లో వీడియో చూసినట్టయితే తప్పకుండా వీడియోని వెంటనే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఇప్పుడు ఈ అప్డేట్ గురించి మాట్లాడుతాం. బిల్డ్ నెంబర్ ఏంటి, లేదంటే ఏమైనా సెక్యూరిటీ ప్యాచ్లు ఏమైనా వచ్చాయని చూద్దాము. సో ఫస్ట్ మన సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్. సో ఇక్కడ అప్డేట్ వర్షన్ చూసుకుంటే మనకి 12.0.4.0 అని ఉంది. అండ్ మనం వాట్స్ న్యూలో చూసినట్టయితే ఈ అప్డేట్లో మనకి స్పెషల్గా యాడ్ అయింది ఏంటంటే ఆప్టిమైజ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంప్రూవ్ సిస్టమ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు కొత్తగా ఫీచర్స్ ఏమీ రాలేదు, పాత బగ్సే కొన్ని ఫిక్స్ చేశారు. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇచ్చారనమాట. ఆ సెక్యూరిటీ ప్యాచ్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది మీకు, డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చారు. ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నవంబర్తో ఇప్పుడు ఇస్తారనుకున్నా కానీ డైరెక్ట్గా డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చారు. ఇది మాత్రం ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడే. అండ్ నా Note 9 Pro Max మొబైల్కి కూడా అప్డేట్ వచ్చింది, కానీ 0.4.0 వెర్షనే. దానికి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చారు. k20 ప్రోకి మాత్రమే స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు, ఎందుకు తెలియదు మనకి. అది ఇంకా వీళ్ళకి ఇంకా అది ఏమంటారు, ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. సో ప్రస్తుతానికి ఈ వెర్షన్కి అయితే పాత బగ్స్ అని ఫిక్స్ చేసినట్టు ఇక్కడ రాసి ఉంది. మరి దీనిలో ఏమైనా కొత్త బగ్స్ వదిలేరా లేదని చెప్పి మనకి ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది అనమాట. సో ఆ విషయం మీకు తెలిస్తే నేను మళ్ళీ వీడియో చేసి మీకు నోటిఫై చేస్తాను. ఇప్పుడు ఇంకొక ఫీచర్ ఏంటంటే డార్క్ మోడ్లో కొన్ని చేంజెస్ చేశారు. అదేంటంటే మనకి డిస్ప్లేలోకి వెళ్తే డార్క్ మోడ్ కనిపిస్తుంది కదా స్విచ్ అవ్వడానికి. సో ఇక్కడ UI అయితే మార్చారన్నమాట, ఇంటర్ఫేస్. ఇంతకు ముందు మనకి ఇలా ఉండేది కాదు. సో ఇప్పుడు UI అయితే మార్చారు. అండ్ ఇక్కడే నేను మీకు ఇంకో విషయం చూపిస్తాను. ఏంటంటే ఇక్కడ మీకు కంట్రోల్ సెంటర్ ఉండాలి కదా, స్టేటస్ బార్. సో ఇక్కడ స్టేటస్ బార్లోకి వెళ్తే మీకు స్మార్ట్ హోమ్ అని చూపిస్తుంది, కొత్త ఆప్షన్. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, స్మార్ట్ హోమ్ అని చెప్పేస్తుంది దీని గురించి. స్మార్ట్ హోమ్ అనేది మీరు ఇక్కడ ఆన్ చేసుకుంటే, మీ హోమ్ అని టిక్ చేసి ఉంది కదా, సో ఇక్కడ మీరు ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ కంట్రోల్ సెంటర్లో చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా స్మార్ట్ హోమ్ డివైస్ అని. ఎస్, సో మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు స్మార్ట్ హోమ్ టాగిల్ని అయితే స్టేటస్ బార్లో. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఈ మీ హోమ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మీకు MIUI వాళ్ళది IoT డివైస్ ఉంటాయి. అంటే వాళ్ళ స్పీకర్ కానీ, లేదంటే వాళ్ళ సెక్యూరిటీ కెమెరాస్ కానీ, వాక్యూమ్ క్లీనర్స్ కానీ, ఇలాంటి డివైసెస్ అన్నింటినీ మనం కంట్రోల్, LED బల్బ్స్ కానీ ఇలాంటి డివైస్ కంట్రోల్ చేసుకోవడానికి మనకి MI హోమ్ అనే అప్లికేషన్ ఉంది. సో దానికి వీళ్ళు ఇప్పుడు షార్ట్ కట్లో తీసుకొచ్చారు ఇక్కడ స్టేటస్ బార్లో. సో దానికి ఇప్పుడు టాగిల్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు మనకి సెట్టింగ్స్లో. అదనమాట మ్యాటర్. ఇక్కడ డార్క్ మోడ్ UI చేంజ్ చేశారు, అండ్ MI హోమ్కి ఒక టాగిల్ ఎక్స్ట్రా ఇచ్చారు అనమాట స్టేటస్ బార్లో. ఇది ఇంకొక ఫీచర్ అయితే. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ ఫీచర్కి వెళ్ళిపోతే మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు మేబీ చేంజ్ కనిపించవచ్చు. ఇప్పుడు మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అనమాట. మీరు అక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో పెట్టుకోవాల్సిన ఫొటోస్ కానీ ఇవన్నీ. ఇంతకు ముందు మనకి ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఇక్కడ సపోజ్ జయంత్కుమార్ రాసింది లోగో, ఇది మనకి ఇక్కడ వచ్చేది అనమాట. అంటే మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న లోగోనే మనకి ఇక్కడ కనిపించేది. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసి ఇక్కడ ఆప్షన్ లోపల సపరేట్గా దీనికి ఒక స్పేస్ ఇచ్చారనమాట, ఇక్కడ మనం సెట్ చేసుకోవడానికి ఇవన్నీ. అండ్ ఇక్కడ ఇంకొక ఫీచర్ ఏంటంటే, మనకి ఇక్కడ డిస్ప్లే ఐటమ్స్ అని ఉంది కదా, దీనిలో మనకి ఇప్పుడు కొత్తగా ఫర్ 10 seconds ఆఫ్టర్ ట్యాపింగ్ అని ఉంది, కొత్త ఫీచర్ అయితే యాడ్ అయింది అనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ ఫస్ట్ది ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ ఆల్వేస్ అని ఉంది కదా, ఆల్వేస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అలాగే ఎప్పటికీ ఆన్ అయ్యే ఉంటుంది అనమాట. ఫర్ 10 seconds అని పెట్టారనుకోండి, మీరు డబుల్ ట్యాప్ చేసినప్పుడు స్క్రీన్ ఆన్ అవుతుంది, లాక్ స్క్రీన్ అనేది. సో అది 10 seconds దాకా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ అయ్యి 10 seconds దాకా ఆఫ్ అయిపోతుంది. సో అదైతే కొత్తగా తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకి ఓన్లీ ఆల్వేస్ అండ్ షెడ్యూల్డ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఫర్ 10 seconds అని కొత్తగా తీసుకొచ్చారు. సో ఇదొక మైనర్ ఫీచర్ యాడ్ అయ్యింది. సో మీకు చెప్పినట్టుగా చిన్న చిన్న ఫీచర్స్ యాడ్ అయ్యాయి అనమాట. పెద్దగా చెప్పుకోవాల్సిన మారిపోయిన ఫీచర్స్ ఏం కాదు, చిన్న చిన్నవి. ఓకే, ఇప్పుడు ఇంకొక మైనర్ ఫీచర్ ఏంటంటే, మనకి ఇప్పుడు ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టినప్పుడు కంట్రోల్ సెంటర్ మనకి ఇలా వచ్చేది కదా, ఇంతకుముందు ఇలా మొత్తం ఒకే ఒక అలైన్మెంట్లో వచ్చేది. ఇప్పుడు చూస్తే మనకి డివైడ్ అయ్యి ఈ టాగిల్ సెపరేట్ ఒక సైడ్ వస్తున్నాయి, అండ్ బ్రైట్నెస్ బార్ కానీ ఇవన్నీ సెపరేట్ సైడ్లో వస్తున్నాయి అనమాట. ఇది ఒక కొత్త ఫీచర్ నేను నోటీస్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి బ్రైట్నెస్ బార్ ఇలా ఉన్నప్పుడు కనిపిస్తుంది కదా, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇంతకుముందు డిస్అపియర్ అయిపోయేది, కానీ ఇప్పుడు ఇది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఒక మైనర్ ఫీచర్ అనమాట ఈ అప్డేట్లో వచ్చింది. అండ్ ఇంకొకటి
నోటిసబుల్ ఫీచర్ ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ ఫోటో తీస్తాం కదా, ఓకే ఇప్పుడు ఈ ఫోటో ప్రివ్యూ చూసుకుంటాం ఇలా ఓపెన్ చేసి. ఇప్పుడు ఇక్కడ మీకు కొత్తగా ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా గ్యాలరీ ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇలా అనమాట, మీరు ఇక్కడ నుంచి గ్యాలరీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట ఇందులో వచ్చింది. ఎస్ నాకు తెలుసు కొంచెం మైనర్ ఫీచర్సే, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ అన్నిటికంటే అది చిన్న మైనర్ ఫీచర్ ఒకటి ఉంది, అది కూడా మీకు కాసేపట్లో చూపిస్తాను. అన్నీ చెప్పాక ఇది ఒకటి చెప్పదు బాగుంది కదా. సో మీరు ఇప్పుడు బూట్ అనిమేషన్ చూస్తున్నారు కదా, రెడ్మీ అని వచ్చింది మనకి. ఇంతకు ముందు ఇది ఎంఐ అని వచ్చింది, ఇప్పుడు రెడ్మీ అని వస్తుంది. ఇది ఒక బీభత్సమైన కొత్త ఫీచర్ అనమాట. ఇది చెప్పాక ఇది కూడా చెప్పకపోతే బాగోదని చెప్పి చెప్తున్నాను అంతే, అనుకోకండి. సో ఇది గైస్ ఈ వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నారు. ఇలాగే నాకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయండి బాబు ప్లీజ్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.